తమిళనాడులోని తూత్తుకుడిలో అత్యంత అరుదైన పక్షుల రాకతో ప్రకృతి పరవశిస్తోంది. పెలికాన్లే కాదు, అరుదైన ఓరియంటల్ డార్టర్, స్నేక్ బర్డ్స్ వచ్చాయి. వాటిని చూసేందుకు పక్షి ప్రేమికులు వస్తున్నారు. దీంతో టూరిజం బాగా పెరుగుతోంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా, దాని చుట్టుపక్కల ప్రాంతాలు అద్భుతమైన పక్షుల సంపదకు నిలయం. ఏడాది పొడవునా ఎప్పుడు చూసినా పక్షులే కనిపిస్తాయి. సైబీరియా, ఉత్తర ధ్రువం లాంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తుంటాయి. తూత్తుకుడి పరిసరాల్లో దాదాపు 100కు పైగా పక్షి జాతులను చూడవచ్చు. పెలికాన్లు, కొంగలు, బాతుల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. బ్లాక్ వింగ్డ్ కైట్, హాక్ ఈగల్, స్పారోస్, ఆస్ట్రేలియన్ కూట్ లాంటి అరుదైన జాతుల పక్షులు సైతం ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఓరియంటల్ డాటర్స్ గా పిలిచే స్నేక్ బర్డ్స్ వచ్చాయి. పొడవైన మెడతో నల్లగా కనిపించే ఈ పక్షులు ఆకట్టుకుంటున్నాయి. తూర్పు యూరప్, వాయువ్య ఆసియా దేశాల నుంచి ఈ పక్షులు వస్తున్నాయి. అక్కడ శీతాకాలం కావడంతో వెచ్చదనం కోసం తమిళనాడులోని తూత్తుకుడి వస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇక్కడే గుడ్లు పెట్టి పొదిగి మళ్లీ మనకు శీతాకాలం వచ్చినప్పుడు యూరప్, రష్యా ప్రాంతాలకు వెళ్లిపోతాయి. మార్చ్, ఏప్రిల్ వరకు ఈ స్నేక్ బర్డ్స్ ఇక్కడే ఉంటాయంటున్నారు నిపుణులు. ఈ నల్ల పక్షులు ఒక్క తమిళనాడులోనే కాదు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ సహా నీరు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి గుడ్లు పెట్టి పొదిగే వరకు ఉంటాయి. మిడతలు, పురుగులను ఇష్టంగా తింటాయి. దీనివల్ల స్థానికంగా పంటలకు కూడా మేలు జరుగుతుంది. తూత్తుకుడిలోని వలస పక్షులను ప్రభుత్వం సంరక్షిస్తోంది. విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. పెలికాన్ పక్షులైతే ఇక్కడకు కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వస్తుంటాయి. వీటి ఆవాసాలను పరిరక్షించేందుకు అటవీ శాఖ కృషి చేస్తోంది. తూత్తుకుడికి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్సర్ గుర్తింపు పొందిన ఈ ప్రాంతంలో అన్ని చిత్తడి నేలలే ఉంటాయి. ఇక్కడకు ప్రతి ఏటా వేలాదిగా విదేశీ పక్షులు వలస వస్తుంటాయి.